హాయ్, వెల్కమ్ టు అరు ఫుడ్స్. ఈరోజు పచ్చి శనగపప్పు క్యాబేజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ముందుగా శనగపప్పును 2 గంటల ముందు నానబెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసి కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ దోరగా వేయించండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోలు కూడా వేసి టొమాటోలు కొద్దిగా మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పును ఇందులో వేసి పచ్చి శనగపప్పు ఎరుపు రంగు వచ్చే వరకు సన్నని మంట పైన వేయించాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసి అందులోకి ఉప్పు, పసుపు వేసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీరను మిక్సీ జార్లో వేసుకొని బరకగా పట్టించి ఈ పేస్ట్ను క్యాబేజీలో వేసేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించాలి. ఇలా 5 నిమిషాలు ఉంచి తర్వాత 1/2 గ్లాసు నీటిని తీసుకొని ఇందులో వేసి కలిపేసేయండి. మరి కాసేపు మూత పెట్టి ఉంచి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మంచి రుచికరమైన శనగపప్పుతో చేసిన క్యాబేజీ కర్రీ రెడీ అవుతుంది. చూడండి కూర ఎంత రుచిగా ఉందో. దీనిని అన్నంలోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.